నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో వేచి ఉన్నారు. స్వామి అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను నిలిపివేశారు. ఇక ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు 3 విడతలుగా స్పర్శ దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మస్తాన్ అందిస్తారు. మస్తాన్. వెంకట్, శ్రీశైలం మల్లన్న ఆలయానికి అయితే అనక భారీగా అయితే భక్తులు చేరుకుంటున్న పరిస్థితి. నిన్న సెలవు దినం కావడంతో మొన్నటి నుంచి శనివారం నుంచి నిన్న ఈ రోజు కూడా పూర్తిగా అయితే అనక భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే శ్రీశైలంలో నెలకొనుంది. అదేవిధంగా ఏదైతే అనక స్పర్శ దర్శనాలు మరియు కుంకుమార్చనలు అయితే అనక పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. స్వామివారి అమ్మవార్లను దర్శించుకోవడానికి సమయం 3 గంటల సమయం అయితే అనక భక్తులకు అయితే పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వ్యక్తులకు 3 గంటల సమయంతో పాటు మూడు విధాలుగా 3 టైంలు అయితే కనుక సెట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉదయం 7:30కు ఒకటి, మధ్యాహ్నం 2:30కు ఒకటి, రాత్రి 9 గంటలకు మాత్రమే స్పర్శ దర్శనానికి అయితే అనుమతిస్తున్న పరిస్థితి అయితే కనుక శ్రీశైలంలో భక్తుల రద్దీని కారణంగా దృష్టిలో ఉంచుకొని పూర్తిగా అయితే కనుక అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే కనుక భక్తులకు అసౌకర్యం కలగకుండా అయితే కనుక జాగ్రత్తలు అయితే తీసుకుంటున్న పరిస్థితి శ్రీశైలంలో నెలకొంది. వెంకట్. ఓకే, రైట్ మస్తాన్, థ్యాంక్ యూ.